ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. 1 hour 1 book, 1 గంటలో 1 పుస్తకం అనేటువంటి సిరీస్లో భాగంగా ఈరోజు మనం లేవియా కాండం 66 పుస్తకాలలో 3వ పుస్తకమైన లేవియా కాండాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దానికి ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లేవియా కాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. లేవియా కాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దానిని తీసుకొని రావలేను. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమమయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ బైబిల్ గ్రంథాన్ని బట్టి వందనాలు. నిజంగా నువ్వు ఎంత మంచి దేవుడవు ప్రభువా. నీ ఉద్దేశాలను, మానవుల పట్ల నీకున్న ప్రణాళికలను అద్భుతంగా బైబిల్ గ్రంథంలో మీరు మాకు మా సొంత భాషలో మీరు ఇచ్చారు. మీకు వందనాలు. ఈ 1 hour 1 book సిరీస్లో భాగంగా ఈరోజు లేవియా కాండాన్ని మేము అధ్యయనం చేస్తూ ఉండగా, దేవా, వింటున్న మా అందరికీ, బోధించేటువంటి మీ సేవకునికి ఈ సమయం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. మీరు తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. ఇంకా ఎవరైతే సిద్ధపడుతున్నారో వారిని కూడా త్వరపెట్టి మీరు నడిపించండి. యూట్యూబ్లో చూస్తున్న వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. వారికి కూడా ఈ బుక్ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంతో లేవియా కాండం ప్రారంభమైంది. లేవియా కాండం ఎలా ప్రారంభమైందో ఒకసారి మనం చూస్తే ఆశ్చర్యపోతాం. చూడండి, యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను. నిర్గమాకాండమేమో సీనాయి పర్వతం మీద ఉండి దేవుడు ఎవరితో మాట్లాడాడు? మోషేతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు మీకు జ్ఞాపకం ఉందా? 2 ఇచ్చాడు. ఒకటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, రెండవది ప్రత్యక్ష గుడారాన్ని ఎలా నిర్మించాలో సూచనలు ఇచ్చాడు. మోషే కొండ మీద నుంచి దిగొచ్చిన తర్వాత ఆ ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ఇచ్చాడు. బెసలేలు, అహోలీబా అనేటువంటి 2 వ్యక్తులను దేవుడు అద్భుతంగా వాడుకొని ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించారు. నిర్మించిన తర్వాత దేవుడు పరలోకం నుండి ఆ గుడారములోకి దిగి వచ్చినట్లుగా నిర్గమాకాండం చివరి అధ్యాయం చివరి వచనాల్లో మనం చూస్తాం. చూడండి ఒకసారి, నిర్గమాకాండం 40వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండు గనుక మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేకపోయాడు. అంటే ఆ గుడారంలోకి ఎవరు వచ్చారు? దేవుడు దిగి వచ్చాడు. అర్థమైందా? దేవుడు ప్రజలతో మాట్లాడటానికి నిర్గమాకాండంలో సీనాయి పర్వతం మీదకి వచ్చాడు. ఇప్పుడు సీనాయి పర్వతం మీద ఉన్న దేవుడు ఎక్కడికి వచ్చాడు? ప్రజల మధ్యలో నివసించడానికి మోషే నిర్మించిన ఆ ప్రత్యక్ష గుడారంలోకి వచ్చి ఆ కరుణా పీఠం మీద ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు లేవియా కాండం ఎలా మొదలైంది? దేవుడు ప్రత్యక్ష గుడారములో ఉండి ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఎంత ధన్యులం అండి మనం. మన దేవుడు మన మధ్యలో ఉండేటువంటి దేవుడు. దేవుని వాక్యంలో ఉంది కదా, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటా. పాత నిబంధన భక్తులకు, ఇశ్రాయేలీయులకు ఉన్న గొప్ప భాగ్యం ఏంటంటే దేవుడు ఆ ప్రజల మధ్యలో 40 సంవత్సరాలు జీవించాడు. ప్రత్యక్ష గుడారములో ఆయన ఉంటూ వారిని నడిపించాడు. కానీ క్రొత్త నిబంధన భక్తుల యొక్క ధన్యత ఇంకా గొప్పది. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కడున్నాడు? మన హృదయాలలో ఉన్నాడు. అవునా? మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న ప్రతి విశ్వాసి హృదయంలో ఎవరు నివసిస్తున్నారు? దేవుడు నివసిస్తున్నాడు. అనగా ఇశ్రాయేలు జనాంగం కంటే కూడా ఇంకా ఎక్కువ మనల్ని ప్రేమించాడు. ఆయన మన మధ్య ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనలో ఉన్నాడు. నిజంగా మనం ఎంత ధన్యులం. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించి ఆరాధించాలి. సరే, ఇక మనం లేవియా కాండం బుక్ గురించి కొద్దిసేపు మనం ఆలోచన చేద్దాం.
రచయిత దైవజనుడైన మోషే. కాలము క్రీస్తు శకం 1450 నుండి 1410 సంవత్సరాల మధ్యకాలంలో. 1450 నుండి 1410 సంవత్సరాల మధ్యకాలంలో. లేవియా కాండము అసలు అంటే అర్థం ఏంటి? మనం ప్రధానికి అర్థం చూస్తున్నాం. ఆది కాండం అంటే మొట్టమొదట వ్రాయబడిన పుస్తకం. నిర్గమాకాండం అంటే బయటకు వచ్చుట. మరి లేవియా కాండం అంటే ఏంటి? లేవియా కాండం అంటే అర్థం ఏంటంటే, యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు కదా. వాళ్ళలో దేవుడు ఒక గోత్రాన్ని ఎన్నుకున్నాడు యాజకత్వం చేయడానికి. ఆ గోత్రమే లేవి గోత్రము. ఎవరిని ఎన్నుకున్నాడు? లేవి గోత్రముని ఎన్నుకున్నాడు. లేవి గోత్రములో అహరోనుని మొట్టమొదట ప్రధాన యాజకుడిగా, ఆ తర్వాత ఆయన కుమారులు ఆ లేవీయుల వంశావళంతా కూడా యాజకులుగా ఉన్నారు. ఈ పుస్తకం అంతా ఏంటంటే లేవీయుల యొక్క యాజకత్వం గురించి, వారి విధుల గురించి, వారు చేయవలసినటువంటి పరిచర్య గురించి చక్కగా వ్రాయబడింది. లేవీయుల యాజకత్వం గురించి, వారి పరిచర్య గురించి ఈ గ్రంథంలో వ్రాయబడింది. పాత నిబంధన గ్రంథంలో అతి క్లిష్టమైన పుస్తకాలలో లేవియా కాండం ఒకటి. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత చాలా సంవత్సరాలు ఈ పుస్తకం అర్థం కాల. నాకు అర్థం అవడానికి చాలా టైం పట్టిందన్నమాట. తర్వాత కాలంలో అర్థం చేసుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. మరి ఈ పుస్తకంలో మూలవచనం ఏంటి? వాట్ ఈస్ ద కీవర్స్? కీవర్స్ ఏంటంటే 19వ అధ్యాయము 2వ వచనం. ఒకసారి చూద్దాం, చూడండి. లేవియా కాండం 19వ అధ్యాయము 2వ వచనం. 1-2 వచనాలు చదువుదాం. అందరూ నాతో కలిసి చదవండి. లేవియా కాండం 19వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము. కేవలం యాజకులతోనా? సర్వ సమాజంతోనా? అంటే ఆల్ ద ఇజ్రాయలైట్ పీపుల్, ఇశ్రాయేలీయులు అందరితో ఈ మాట చెప్పన్నాడు. ఏమిటి ఆ మాట? మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఇదండి థీమ్. లేవియా కాండం యొక్క మూలవచనం అంతా, దాని అంశం అంతా కూడా పరిశుద్ధత, హోలీనెస్. ఏంటి హోలీనెస్ అంటే? పరిశుద్ధత అంటే ప్రత్యేకముగా జీవించుట, వేరుగా జీవించుట. అందరిలాగా కాదు, ఐగుప్తీయుల వలె కాదు, ఇంకెవరి వలె కాదు, కనానీయుల వలె కూడా కాదు. దేవుని ప్రజలు అన్యజనులకు ప్రత్యేకంగా జీవించాలి. అన్యజనుల వలె ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును ఏమై ఉండాలి? పరిశుద్ధ. ఇదే వచనాన్ని పేతురు తన పత్రికలో కోట్ చేశాడు. చూద్దాం, చూడండి ఒకసారి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో పేతురు ఈ విషయాన్ని, ఇదే వచనాన్ని ఆయన కోట్ చేశాడు. 1వ పేతురు 1వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నా. 14వ వచనం చదవనా? తీసారా? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడింది? లేవియా కాండం 19:2. ఈ రెఫరెన్స్ అక్కడ రాసుకోండి. వ్రాయబడి ఉన్నది అన్న మాట దగ్గర ఈ మాట రాసుకోండి. లేవియా కాండం 19వ అధ్యాయం 2వ వచనం. నేను కూడా రాసుకుంటున్నా. అప్పుడు ఈసారి మీరు పేతురుపతి చదివేటప్పుడు వ్రాయబడి ఉందని ఎక్కడ రాయబడిందంటే ఇక డౌట్ ఉండదు అన్నమాట. ఎక్కడ రాయబడింది అది? లేవియా కాండం 19వ అధ్యాయము 8వ వచనం 2వ వచనం. చెప్పండి, ఈ పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 27 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు? 27 అధ్యాయాలు. ఆది కాండంలో 50 ఉంటే, నిర్గమాకాండంలో 40 ఉంటే, లేవియా కాండంలో 27 అధ్యాయాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఈ పుస్తకం లేవీయుల యొక్క విధుల గురించి వ్రాయబడింది. లేవీయుల యొక్క విధుల గురించి. నాకు చాలా సంవత్సరాలు ఒక ప్రశ్న ఉండే మనసులో. బస్ మీకు కూడా వచ్చి ఉండొచ్చు ఆ ప్రశ్న. ఏమిటి ఆ ప్రశ్న అంటే, ఇశ్రాయేలీల్లో 12 మంది గోత్రీకులు ఉండగా లేవీయులని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నాకు తెలియక చాలామందిని అడిగాను.
నాకంటే పెద్దవారిని తెలుసుకోవడం కోసం. ఎందుకు ఎన్నుకున్నాడు? ఏమైనా స్పెషాలిటీ ఉందా? లేకపోతే దేవుడు తన కృపను బట్టి మాత్రమే ఎన్నుకున్నాడా? లేకపోతే వాళ్ళల్లో ఏమైనా ప్రత్యేకత ఉందా అని నేను పరిశోధన చేశాను. చాలామందిని అడిగాను, తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. బైబిల్ చదివాను, చాలా గ్రంథాలు చదివాను. చదివిన తర్వాత దేవుడు ఒక అద్భుతమైనటువంటి జవాబు ఇచ్చాడు. వై గాడ్ చోజన్ లీవైట్స్, లేవీయులను యాజకులుగా ఉండడానికి దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మొదటిది దేవుని కృప, దాన్ని ఎవ్వరు కూడా కాదనరు. మొదటిది ఏంటి? దేవుని కృప. రాసుకోండి. ఫస్ట్ రీజన్ గాడ్స్ గ్రేస్. అంతే. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంటే మన గొప్పతనం ఏమాత్రం కాదు. అది ఎవరి కృప? దేవుని కృప. దేవుని కృపతో పాటు మరొక విషయాన్ని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి ఆ విషయం? ఒకసారి చూద్దాం. చూడండి, నిర్గమాకాండము 32వ అధ్యాయం. నిర్గమాకాండము 32వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నా. రిఫరెన్స్ రాసుకోవాలి, చదవాలి. 26 నుండి 28 వరకు. 26 నుండి 28 వరకు చదవనా? బైబిల్ తీశారా అందరూ? నిర్గమాకాండం 32వ అధ్యాయం 26 నుండి 28 వరకు. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలబడి ఒక మాట అంటున్నాడు. యెహోవా పక్షమున ఉన్నవారు అందరూ నా యొద్దకు రండి అని ఒక పిలుపిచ్చాడు. ఎవరు? మోషే. సందర్భం చెప్తే ఒకసారి అందరు నా వైపు చూడండి. నేను ఆల్రెడీ నిర్గమాకాండంలో చెప్పేశా. 40 దినాలు మోషే కొండ మీద ఉండి 2 రాతి పలకలు తీసుకొని కొండ కిందకు వచ్చేసరికి ఏం జరుగుతుంది? అహరోను ఒక బంగారు దూడ తయారు చేశాడు. ప్రజలందరూ డాన్సులు వేస్తున్నారు, జాతర చేస్తున్నారు, తిరణాలు జరుగుతూ ఉంది, ఆటలు ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారు. అసలు ఈ దృశ్యం అంతా కూడా 10 కమాండ్మెంట్స్ సినిమాలో చాలా చక్కగా చూపించాడు అన్నమాట. ఎంత గందరగోళం ఉందంటే పరిస్థితి, అంత గందరగోళం. మోషేకి బాగా కోపం వచ్చింది. 2 రాతి పలకల్ని పగలగొట్టి ఆయన పాళెము యొక్క ద్వారంలో నిలబడి ఆ ఇశ్రాయేలు 12 గోత్రాలకు ఒక పిలుపునిచ్చాడు. ఏమిటి ఆ పిలుపు? యెహోవా పక్షమున ఉన్నవారు అందరూ నా యొద్దకు రండి. అక్కడ ఎన్ని గోత్రాలు ఉన్నారు? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో మరి ఎవరు వచ్చారు ముందుకు చూడండి ఒకసారి. 26వ వచనం లాస్ట్ లైన్. అనగా లేవీయులు అందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. ఇంకా యాజకత్వం మొదలు కాలేదండి. ఇంకా 10 ఆజ్ఞలు వాళ్ళకి అందల. రాతి పలకలు పగలగొట్టేశాడు ఆవేశంతో. 12 మంది గోత్రీకుల్లో ఎవరు వచ్చారు మోషే దగ్గరికి? ఎవరు వీళ్ళు? యెహోవా పక్షమున ఉన్నవారా, బంగారు దూడ పక్షాన ఉన్నవారా? మరి మిగతా వాళ్ళంతా ఎవరి పక్షాన ఉన్నట్టు? అర్థమైందా? బంగారు దూడ పక్షాన మిగిలిన 11 గోత్రీకులు ఉన్నారు. ఒక్క గోత్రం మాత్రమే యెహోవా పక్షాన ఉండటానికి వచ్చేసారు. వాళ్ళు కూడా ఆ జాతరలో ఉన్నారు, కానీ మనస్సు చంపుకొని ఉన్నారు అంతే. ఎప్పుడైతే మోషే పిలుపునిచ్చాడో వాళ్ళందరూ కూడా వచ్చేసారు మోషే దగ్గరికి. తర్వాత ఏం జరిగిందో చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. అతడు వారిని చూచి, ఎవరిని చూసి? మీలో ప్రతివాడు తన కత్తి నడుము కట్టుకొని పాళెములో ద్వారము నుండి ద్వారానికి వెళుతూ, అనగా డోర్ టు డోర్, ప్రతి గుడారానికి వెళుతూ, ప్రతివాడు తన సహోదరుణ్ణి, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెను అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. బాబా, ఇది కష్టమా ఈజీయా? చెప్పండి, ఎవరిని చంపాలంట? 1 సహోదరుణ్ణి, మీ సొంత అన్న, మీ తమ్ముడిని. 2 క్లోజ్ ఫ్రెండ్, చెలికానిని. 3 ఇరుగు పొరుగు వారిని. ఎందుకు? వారు జీవము గల దేవుణ్ణి విసర్జించి ఆ బంగారు దూడని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. దేవుని కోపం రగులుకుంది. లేవీయులారా, మీరు యెహోవా పక్షాన్ని వచ్చారు కదా, యెహోవా పక్షాన్ని ఇప్పుడు యుద్ధం చేయండి. ఎవరితోటి? మీ సొంత అన్నతోటి, మీ క్లోజ్ ఫ్రెండ్ తోటి, మీ నైబర్స్ తోటి. 28వ వచనం. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఇప్పుడు చెప్పండి, సొంత వారిని ఎక్కువ ప్రేమించారా, వారు దేవుణ్ణి ఎక్కువ ప్రేమించారా? దేవుణ్ణి ఎక్కువ ప్రేమించారు. అందుకే మోషే ఒక మాట, 29వ వచనం,
మోషే వాళ్ళని చూసి అంటున్నాడు, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతి వాడు తన కుమారుని మీద పడి కానీ సహోదరుని మీద పడే కానీ యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకోండి. ఒకవేళ వాళ్ళలో మీ కుమారులున్నా ఇంకెవరున్నా సరే ఎవరిని బతకనియొద్దు, ఆ పాపాన్ని తీసివేయండి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి అన్నాడు. అంటే 12 గోత్రీకుల్లో దేవుణ్ణి బాగా ఎక్కువగా ప్రేమించిన వారు ఎవరు? లేవీయులు. బహుశా నాకు అర్థమైంది ఏంటంటే దీన్ని బట్టే దేవుడు వారిని యాజకులుగా ఉండడానికి ఏర్పరచుకున్నాడేమో. ఒకటి దేవుని కృప, దానిలో ఎవరు కాదనాల్సిన అవసరం ఏమీ లేదు. రెండవది వాళ్ళకున్న భక్తి, వాళ్ళకున్నటువంటి ప్రేమ ఎవరి మీద? దేవుని మీద. దేవుని కొరకు దేన్నైనా వదులుకోవాలి. ఎవరైనా తర్వాతే, ఎవరైనా దేని తర్వాత? ఎవరి తర్వాత? దేవుని తర్వాత. అందుకు దేవుడు వారిని యాజకులుగా ఉండడానికి ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. సరే, ఇక మనం పుస్తకంలోకి వెళ్దాం. లేవియాకాండం అనేటువంటి పుస్తకము క్లిష్టమైన పుస్తకాలలో ఒకటి అని చెప్పాను. అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. మీలో ఎవరైనా ఇంతకుముందు చదివారా? ఒకసారి ఈ పుస్తకం చదివిన వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చదవని వారు ఇక రేపటి నుంచి చదవడం మొదలుపెట్టండి. ఈ వారం అంతా చాలామంది లేవియాకాండం చదివి 2 అధ్యాయాలు చదివి ఆపేస్తారు. ఎందుకు ఆపేస్తారంటే ఏం అర్థం కాదు. అర్థం కానప్పుడు ఇంక చదవడం ఎందుకని ఆపేస్తారు చాలామంది. అయితే దేవుని కృప ఏంటంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. నిజంగా మీరందరూ ధన్యులు, ఎందుకంటే ఇంత క్లిష్టమైన పుస్తకాన్ని నేర్చుకోవడానికి మీరు వచ్చారు. దేవుడు ఆ అవకాశాన్ని మనకి ఇచ్చాడు. రైట్. లేవియాకాండాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. గ్రంథ విభజన అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఈ పుస్తకాన్ని ఎన్ని భాగాలుగా విభజించవచ్చు చెప్పండి? 2 భాగాలుగా విభజించవచ్చు. 1, పరిశుద్ధ దేవుని ఆరాధించుట. లేవియాకాండాన్ని ఇంగ్లీష్లో లెవిటికస్ అంటారు. మొదటి భాగం పేరేంటి చెప్పండి? పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించుట. 1 నుండి 17 అధ్యాయాలు, 1 to 17 చాప్టర్స్. 1 నుంచి ఎన్ని అధ్యాయాలు? 17 అధ్యాయాలు. నెక్స్ట్ 2వ భాగం, పరిశుద్ధ జీవితం జీవించుట. పరిశుద్ధ జీవితం జీవించుట. 18 నుండి 27 అధ్యాయాలు. 18 నుండి 27 అధ్యాయాలు. 2 భాగాలండి. వెరీ సింపుల్. మొదటి భాగం ఏంటి? ఆరాధించడం దేవుణ్ణి. రెండోది ఏంటి? జీవించటం. దీన్ని ప్రాసలో చెప్తా, ఆరాధించుట, అనుసరించుట. అది నువ్వు ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నావో ఆ దేవుడు ఎలా ఉన్నాడో ఆ రీతిగా ఆ దేవుడు చెప్పినట్టు మనం ఏం చేయాలి? అనుసరించి. ఇంగ్లీష్లో కూడా మంచి రైమ్ వచ్చింది. మొదటి పాయింట్ వర్షిప్, రెండవది వాకింగ్. వర్షిప్ అంటే ఆరాధించటం, రెండవది వాకింగ్ అంటే ఆరాధించిన ఆ దేవుని ప్రకారం మనం నడవడం. ఇంకో పదం కూడా ఉంది, సాక్రిఫైస్, సాంక్టిఫికేషన్. సాక్రిఫైస్ అంటే దేవునికి బలు అర్పించుట, సాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధంగా జీవించుట. అట్లా 2 ప్రాముఖ్యమైన భాగాలుగా మనం విభజించవచ్చు. ఇప్పుడు మనం సబ్ డివిజన్లో కూడా వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ హెడ్కి పెట్టుకోండి. ఫస్ట్ డివిజన్ ఏంటి? పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించటం, వర్షిపింగ్ ద హోలీ గాడ్. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన లాంటి వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరండి. అద్భుతాలు చేసి ఉండొచ్చు, ఆశ్చర్యకార్యాలు చేసి ఉండొచ్చు, కానీ పరిశుద్ధతలో మాత్రం మన దేవుని లాంటి పరిశుద్ధ దేవుడు ఇక్కడ ఎవ్వరు కూడా లేరు లేరు లేరు. మోషే తను రాసిన పాటలో చెప్తాడు ఈ మాట. ఒకసారి చూద్దాం, చూడండి ఆ పాట. మోషే ఎర్ర సముద్రం పాయలైనప్పుడు ఒక పాట రాశాడు. అది మోషే రాసినటువంటి పాట. ఎక్కడుంది ఆ పాట? నిర్గమాకాండం 15వ అధ్యాయం, యెహోవాను గానము చేసేదము అనే పాట. 15వ అధ్యాయం 11వ వచనం చదవండి. 11వ వచనం, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? వేల్పులు అంటే దేవుళ్ళు లేదా దేవతలు అని అర్థం. వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. చాలు. నీలాంటి పరిశుద్ధత ఎవరిలో లేదండి, ఎవరిలో లేదు. దేవునిలో, యేసు క్రీస్తులో ఉన్నటువంటి పరిశుద్ధత, యెహోవా దేవునిలో ఉన్న పరిశుద్ధత, దేవుళ్ళుగా పిలువబడేటువంటి వారు అందరిలో ఎక్కడ కూడా మనం చూడలేం. అది ఆయనలో ఉన్న స్పెషాలిటీ. అర్థమైందా? అందుకే పరిశుద్ధ దేవుణ్ణి ఏం చేయాలి? మొట్టమొదట ఆరాధించాలి.
దీన్ని మరి 4 భాగాలుగా మనం విభజించుకుందాం. A, B, C, D రాసుకోండి. ఏ, బలులకు సంబంధించిన సూచనలు. ఏంటి చెప్పండి? బలులకు సంబంధించిన సూచనలు. 1 నుండి 7 అధ్యాయాలు. 1 నుండి 7 అధ్యాయాలు. నెంబర్ 2, యాజకులకు సంబంధించిన సూచనలు. యాజకులు ఎవరు? లేవీయులు. యాజకులకు సంబంధించిన సూచనలు 8వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు. 8వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు. నెక్స్ట్ సి, ప్రజలకు సంబంధించిన సూచనలు. ప్రజలకు సంబంధించిన సూచనలు కేవలం యాజకులకు మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా దేవుడు కొన్ని సూచనలు ఇచ్చాడు. అవి 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు. 11 నుండి 15 వరకు. ఇక డి, 4వది, బలిపీఠానికి సంబంధించిన సూచనలు. దేనికి సంబంధించిన సూచనలు? బలిపీఠానికి సంబంధించిన సూచనలు. 16, 17 అధ్యాయాలు. 16, 17 అధ్యాయాలు. మొదటి భాగం ఎన్ని అధ్యాయాలు? 17 అధ్యాయాలు. 1 నుంచి 17. ఏంటది? పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించటం. దానిలో 4 విషయాలు మళ్ళొకసారి చెప్తా. బలులకు సంబంధించిన సూచనలు 1 నుంచి 7 అధ్యాయాలు. యాజకులకు సంబంధించిన సూచనలు 8 నుండి 10 అధ్యాయాలు. 3వది, ప్రజలకు సంబంధించిన సూచనలు 11 నుంచి 15 అధ్యాయాలు. 4వది, బలిపీఠానికి సంబంధించిన సూచనలు 16 నుండి 17 అధ్యాయాలు. దీంతో మొదటి భాగం అయిపోయింది. ఇప్పుడు ఇక 2వ భాగంకి వద్దాం. చెప్పగలరా 2వ భాగం ఏంటో? పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించుట, జీవించుట. పరిశుద్ధ జీవితాన్ని జీవించుట. ఆరాధన అయిపోయింది, తర్వాత ఏం చేయాలి? జీవించాలి. చాలామంది ఆరాధన చేసి ఇంకా బాగానే ఉందిలే అనుకుంటారు. ఆరాధనతో అయిపోలేదు, దాని తర్వాత ఏం చేయాలి? ఆ దేవుడు చెప్పినట్టు మనం నడవాలి. హెడ్డింగ్ పెట్టుకోండి, పరిశుద్ధ జీవితం జీవించుట. రెడ్ పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 18 నుండి 27 అధ్యాయాలు చివరి వరకు. దీన్ని కూడా 4 భాగాలుగా మనం విభజించి అధ్యయనం చేయొచ్చు. పరిశుద్ధ జీవితం జీవించుట. నెంబర్ 1, A, B, C, D అని రాసుకోండి. ఏ, ప్రజలు అనుసరించాల్సిన విధులు. ప్రజలు అనుసరించాల్సిన విధులు అనగా దేవుని ఆజ్ఞలు ఉంటాయి, ఆ ఆజ్ఞల్ని మనం అనుసరించి నడవాలి. ప్రజలు అనుసరించాల్సిన విధులు 18 నుండి 20 అధ్యాయాలు. 18 నుండి ఎక్కడి దాకా? 20 అధ్యాయాలు. నెక్స్ట్ నెంబర్ 2, B, యాజకుల విధులు. యాజకులు అనుసరించాల్సిన విధులు, యాజకుల యొక్క విధులు. యాజకులు ఎవరు? లేవీయులు. లేవీయుల యొక్క విధులు 21 నుండి 22 అధ్యాయాలు. 21 నుండి 22 అధ్యాయాలు. ఇక 3వది సి, కాలములు, పండుగలు. కాలములు, పండుగలు. యెహోవా దేవుణ్ణి ఆరాధించడానికి 7 పండుగలు ఇచ్చాడు ఇశ్రాయేలుకి దేవుడు. ఎన్ని పండుగలు? దాని యెహోవా దేవుని 7 పండుగలు అంటారు. 7 ఫీస్ట్స్ ఆఫ్ జెహోవా. ఈ 7 పండుగల గురించి 23వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు మనం చూడొచ్చు. 23 నుండి ఎక్కడి దాకా? 25 వరకు. దేవుని చిత్తం అయితే రాబోయే రోజుల్లో 7 పండుగలను 7 వారాలు మనం ధ్యానం చేయవచ్చు. 7 ఆదివారాలు. అప్పుడు మీకు డీటెయిల్గా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చివరిగా డి, 4వది, విధేయులైతే వచ్చే ఆశీర్వాదాలు. విధేయులైతే వచ్చే ఆశీర్వాదాలు, అవిధేయులైతే వచ్చే శాపాలు. అవి కూడా ఉన్నాయి. లోబడితే ఆశీర్వాదాలు, అవిధేయులైతే ఏమొస్తాయి? శాపాలు. ఈ ఆశీర్వాదాలు, శాపాల గురించి 26, 27 అధ్యాయాల్లో మనం చూడవచ్చు. 26, 27 అధ్యాయాలు. దేవుని మాటకు లోబడితే ఆశీర్వాదాలు, దేవుని మాటకు వ్యతిరేకిస్తే ఏమొస్తాయి? శాపాలు. మనమే కొని తెచ్చుకుంటాం. అవి దేవుడు పెట్టే శాపాలు కాదు, మనం అవిధేయత చూపించడం వల్ల దానికి వచ్చే ఫలితాలే దేవుని శాపాలు.
ఈ రీతిగా 4 భాగాలుగా విభజించవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తా, సరిగ్గా రాసుకున్నారో లేదో చూడండి. 1, ప్రజలు అనుసరించాల్సిన విధులు 18 నుండి 20 అధ్యాయాలు. 2, యాజకులు అనుసరించాల్సిన విధులు 21 నుంచి 22 వరకు. 3వది కాలములు, పండుగలు 23 నుండి 25 వరకు. 4వది విధేయులైతే వచ్చే ఆశీర్వాదాలు, అవిధేయులకు వచ్చే శాపాలు 26, 27 అధ్యాయాలు. దీంతో పుస్తకం అయిపోయింది. ఏ బుక్? లేవియాకాండం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క సబ్ డివిజన్లో ఏముందో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకేనా? చెప్పండి. మొదటి పాయింట్ ఏంటి? పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించుట. దాన్ని మనం 4 భాగాలుగా చూసాం. చెప్పండి. మొదటి భాగం ఏంటి? బలులకు సంబంధించిన సూచనలు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి 5 బలులు ఇచ్చాడండి. 5 రకాల బలులు. ఎన్ని బలులు? వరుసగా చెప్తా, రాసుకోండి. నెంబర్ 1, దహన బలి. 1వ అధ్యాయం. 1వ అధ్యాయం అంతా దాని గురించి. ఏంటది? దహన బలి. ఇంగ్లీష్లో బర్న్ట్ ఆఫరింగ్స్ అంటారు. 2వది నైవేద్యం, గ్రెయిన్ ఆఫరింగ్. నైవేద్యం, గోధుమ పిండితో రొట్టెలు తయారు చేసి దేవునికి అర్పిస్తారు. అది 2వ అధ్యాయం. 3వది సమాధాన బలి, ఫెలోషిప్ ఆఫరింగ్ అంటారు. దేవునితో సమాధానం, దేవునితో సహవాసం, సమాధాన బలి, ఫెలోషిప్ ఆఫరింగ్. ఇది 3వ అధ్యాయం. 4వది పాప పరిహారార్థ బలి, సిన్ ఆఫరింగ్. పాప పరిహారార్థ బలి. కావాలని ఒక వ్యక్తి పాపం చేస్తే దానికి శిక్ష వస్తుంది. ఆయన స్థానంలో ఒక గొర్రె పిల్లనో ఒక మేకనో ఏం చేయాలి? బలి ఇవ్వాలి. పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి. అది 4వ అధ్యాయంలో ఉంది. ఇక చివరి బలి అపరాధ పరిహారార్థ బలి. ఏంటది? అపరాధ పరిహారార్థ బలి, గిల్ట్ ఆఫరింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఇందాకదేమో సిన్ ఆఫరింగ్, ఇదేమో గిల్ట్ ఆఫరింగ్. గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా. తప్పు చేసామనుకో, నేను తప్పు చేశానని మన మనస్సాక్షి ఏం చేస్తుంది? గద్దిస్తూ ఉంటుంది. ఆ గిల్ట్ పోవాలంటే కూడా ఒక బలిని దేవుడిచ్చాడు. ఆ బలి పేరేంటి? అపరాధ పరిహారార్థ బలి. ఈ బలులు, ఈ 5 బలుల గురించి ఎన్ని అధ్యాయాల్లో ఉంది? 7 అధ్యాయాల్లో ఉంది. ఎన్ని అధ్యాయాల్లో? 1 నుంచి 7 అధ్యాయాలు. ఆ బలి ఎందుకు అర్పించాలి, ఆ బలిలో ఏమేమి అర్పించాలి, ఎలా అర్పించాలి, ఎవ్రీథింగ్ దానిలో ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ నెంబర్ 2 చెప్పండి. 2వది ఏంటి? యాజకులకు సంబంధించిన సూచనలు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 8 నుండి 10 వరకు. 8 నుండి 10 వరకు యాజకులకు సంబంధించిన సూచనలు. యాజకులు అంటే ఏంటి? పాత నిబంధనలో 2 వ్యక్తులు ఉంటారండి. ఒకటి యాజకుడు, 2వది ప్రవక్త. అందరు నా వైపు చూడాలి. ఎవరెవరు? యాజకుడు, ప్రవక్త. అర్థమైందా మీకు? యాజకుడు, ప్రవక్త. ఏంటి అసలు వీళ్ళ విధులేంటి? వాళ్ళిద్దరి మధ్య తేడాలేంటి? జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. యాజకుడు అనగా ప్రజల పక్షాన దేవుని యొద్దకు వెళ్ళేవాడు. రాసుకోవాలి. యాజకుడు అంటే అర్థం ఏంటి? ప్రజల పక్షాన ఎక్కడికి వెళ్తాడు ఈయన? దేవుని దగ్గరికి వెళ్తాడు. ఎవరైనా యాజకుడు. 2వ వ్యక్తి ఎవరు? ప్రవక్త. ఈ ప్రవక్త గురించి ప్రవక్తల గ్రంథాల్లో మనం చూస్తాం, రాజుల గ్రంథాల్లో కూడా చూస్తాం. సమూయేలు దగ్గర నుంచి ప్రవక్తలు ప్రారంభమవుతారు. 2వది ప్రవక్త. ప్రవక్త అనగా దేవుని పక్షాన ప్రజల యొద్దకు వచ్చేవాడు. ఎవరి పక్షాన? దేవుని పక్షాన. ఎవరి దగ్గరకు వస్తాడు? ప్రజల దగ్గరకు వస్తాడు. ఇద్దరు కూడా పోస్ట్ మ్యాన్ లాంటి వాళ్ళేనండి. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు? మన బంధువులు రాసిన ఉత్తరాన్ని తీసుకొచ్చి మనకిస్తాడు. మనం రాసిన ఉత్తరం తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాడు. అర్థమైందా? అలాగే యాజకుడేమో ప్రజల పక్షంగా ఎక్కడికి వెళ్తాడు? దేవుని దగ్గరికి వెళ్తాడు. మరి ప్రవక్త దేవుని పక్షంగా ప్రజల దగ్గరకు వస్తాడు. వచ్చే వారం అడగనా ఈ ప్రశ్న మిమ్మల్ని? మళ్ళీ గుర్తుంటుందా, మర్చిపోతారా? వచ్చే వారం అడుగుతా. యాజకుడు అంటే ఏమిటి, ప్రవక్త అంటే ఏంటి? రైట్, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. దేవుడు లేవీయులను యాజకులుగా ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. లేవీయులనే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో మనం ప్రారంభంలో చూసాం.
ఆ లేవీల్లో ప్రాముఖ్యంగా మొట్టమొదటి యాజకుడు ఎవరంటే అహరోను, మోషే అన్నయ్య అయిన అహరోను. అహరోను తర్వాత ఆయన కుమారులు. 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరియు యెహోవా నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాపపరిహారార్థ బలి అయిన బలిరూపమైన కోడెను 2 పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకొని అంటున్నాడు. కాబట్టి ఎవరెవరిని అభిషేకించాలి? అహరోనుని మరియు అతని యొక్క కుమారులను అభిషేకించాలి. అహరోను అతని కుమారులను అభిషేకించాలి. ఈ యాజకులు ఎలా ఉండాలో, వాళ్ళని ఎలా అభిషేకించాలి, వాళ్ళు ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి, వాళ్ళ బట్టలు ఎలా ఉండాలి, వాళ్ళు చేసే పని ఏంటి, ఎలా బలిపీఠం మీద బలి అర్పించాలి, ఈ విషయాలన్నీ కూడా 8 నుండి 10 అధ్యాయాల్లో మనం చూస్తాం. 10వ అధ్యాయంలో నేను అంటాను, లేవియా కాండంలో 10వ అధ్యాయం అనేది ఒక చీకటి అధ్యాయం. ఎవరైనా చెప్పగలరా? సేవకురాలు తప్ప ఎవరైనా చెప్పచ్చు. చూడకూడదు, బైబిల్ చూడకూడదు, నా ముఖం చూసి చెప్పాలా, ఇప్పుడు చూడకూడదు. లేవియా కాండం ఒక చీకటి అధ్యాయం లాంటిది, ఒక భయాన్ని గొల్పించేటువంటి అధ్యాయం. ఏం జరిగిందో చెప్పగలరా ఎవరైనా? సరే, ఏముందో చూద్దాం. 10వ అధ్యాయంలో అహరోను 2 కుమారులు, మొత్తం 4 ఆయన కుమారులు, మొట్టమొదట యాజకులుగా అభిషేకించబడిన 10:1 అహరోను కుమారులైన నాదాబు, అబీహులు. ఇలా సర్కిల్ గీసుకోండి పెన్నుతో, 2 పేర్లు. మొట్టమొదటి వీళ్ళిద్దరిని యాజకులుగా అభిషేకించారు. పేర్లు చెప్తారా? ఏం పేర్లు? నాదాబు, అబీహులు. చదువుతాను చూడండి ఏం జరిగిందో. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకొని రాగా. అది వాళ్ళు చేసిన తప్పు. దేవుడు ఏ అగ్ని అయితే తీసుకురమ్మన్నారో అది తీసుకురాకుండా ఏదో ఒకటి తీసుకెళ్తే ఏమైందంట? నిర్లక్ష్య భావంతో వాళ్ళు సేవ చేశారు. ఎవరాళ్ళు? నాదాబు, అబీహులు. దేవుడు అన్నాడు, ఇగో ఈ ధూపార్తుల మీద అగ్ని, ఫలానా అగ్నినే తీసుకొచ్చి వేయాలన్నాడు. వీళ్ళిద్దరూ అనుకున్నారు, ఆ అగ్నే ఎందుకు కావాలి, ఇది అగ్ని కదా, ఏదైతే ఆయన కావాల్సింది అగ్నే కదా అని దేవుడు చెప్పనటువంటి వేరొక అగ్నిని తీసుకొచ్చి దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. చూడండి 2వ వచనం. 1వ వచనంలో వాళ్ళ పాపం, 2వ వచనంలో దేవుని శిక్ష. యెహోవా సన్నిధిలో నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను, యెహోవా సన్నిధిని వారు మృతి పొందిరి. ఎంత భయంకరం అండి! గుండెలు పగిలిపోయేటువంటి అధ్యాయం ఇది. ఏ అధ్యాయం? లేవియా కాండం 10వ అధ్యాయం. అరే, వాళ్ళు సేవకులు కదా, సేవ చేస్తానికి వచ్చారు. వాళ్ళు దేవుని సేవిస్తూ ఉంటే, ధూపం వేస్తూ ఉంటే, దేవుని దగ్గర నుండి అదిగో అతి పరిశుద్ధ స్థలంలో నుండి అగ్ని బయలుదేరి ఆ ప్రత్యక్ష గుడారంలో 2 కాల్చివేశాను. ఒక దెబ్బను స్పాట్ డెడ్. తండ్రి ఏడుస్తూ ఉంటే దేవుడు అంటాడు, నో, నువ్వు ఏడవద్దు అన్నాడు తండ్రిని. ఎవరిని? అహరోన్ని. దేవుడు ఫైర్ అయ్యాడు అహరోను మీద. డోంట్ క్రై, ఏడవద్దు, వాళ్ళకి నేనంటే లెక్కలేదు, వాళ్ళు నా పరిశుద్ధతని సన్మానించలేదు. తర్వాత నీ 2 కుమారులను సేవకు అభిషేకించమన్నాడు. చెప్పండి, ఏ తండ్రి అయినా 2 కొడుకులు చచ్చిపోతే మిగతా 2 కొడుకుల్ని సేవకు సమర్పిస్తాడా? మీరు ఆలోచించండి. ఇక్కడ తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. కానీ అహరోను తర్వాత 2 కుమారులను మళ్ళీ దేవుని సేవకే అభిషేకించాడు. గుండెలో ఉన్న దుఃఖాన్ని గుండెలోనే దాచుకున్నాడు. భయంకరమైనటువంటి అధ్యాయం అది, భయాన్ని గొలిపించేటువంటి అధ్యాయం. ఎన్నో అధ్యాయం అది? 10వ అధ్యాయం. నెక్స్ట్, ఈ రీతిగా 8 నుండి 10 అధ్యాయాల్లో యాజకులకు సంబంధించిన సూచనలు, అబీహు ఎవరెవరు, నాదాబు, అబీహుల యొక్క మరణాన్ని, దేవుని శిక్ష వాళ్ళ మీదకి ఎలా వచ్చిందో మనం చూసాం. నెక్స్ట్, సి ఏంటి? సూచి చెప్పండి, రాసుకున్నారు కదా ఇందాక. ప్రజలకు సంబంధించిన సూచనలు.
ప్రజలు ఎలా ఉండాలో కూడా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా 11 నుండి 15 వరకు. 11వ అధ్యాయంలో ఆహార నియమాలు రాసుకోండి. ఏం తినాలి, ఏం తినకూడదు. 11వ అధ్యాయం అంతా ఏమున్నాయి? ఆహార నియమాలు. ఏం తినాలి, ఏం తినకూడదు. ఆహార నియమాలు అని రాసుకోండి చాలు. తర్వాత 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో ఏముంటుందంటే ప్రసవించిన స్త్రీకి సంబంధించిన సూచనలు. డెలివరీ అయినటువంటి ఒక స్త్రీ గురించి ఒక అధ్యాయం కేటాయించాడు దేవుడు. ఎన్నో అధ్యాయం అది? లేవియాకాండం 12వ అధ్యాయం. మగపిల్లాడు పుడితే 33 రోజుల దాకా ఆమె దేవాలయానికి రాకూడదు. ఆడపిల్ల పుడితే పోయిన ఆదివారం చెప్పే కదమ్మా, 66 రోజుల వరకు ఆమె బయటికి రాకూడదు. అప్పుడు దాకా ఆమె ఇంట్లోనే ఉండాలి, కడగా ఉండాలి. ఆ తర్వాత శుద్ధి చేసుకొని తిరిగి మళ్ళీ సమాజంలో కలిసి దేవుని స్తుతించి ఆరాధించవచ్చు. దేవుడు అలా ఎందుకు చెప్పాడు అనే ప్రశ్న మనకు వస్తుంది. అలా ఎందుకు చెప్పాడంటే కారణం, ఆ దినాల్లో వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తూ ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు శుద్ధి అయ్యేంత వరకు దేవుడు ఉండమని చెప్పాడు. ఈ రోజుల్లో డెలివరీ అయిందనుకోండి, మీ అమ్మాయి ఏ రోజున తీసుకొస్తారు చర్చికి? మీరు 3 నెలల దాకా తీసుకురారు. ఎప్పుడు దాకా? కానీ లేవియాకాండం ఏం చెప్పింది? మగపిల్లాడైతే 33 రోజులకి, ఆడపిల్ల అయితే 66 రోజులకి తీసుకురావాలి. అప్పుడే ఎందుకు చర్చికి అంటూ ఉంటారు. నిజానికి అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ పుట్టిన పిల్లాడికి దిష్టి తగిలిద్దని అసలు ఉద్దేశం అది. ఎట్లాంటి మూడవ అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. దేవుని సన్నిధికి పరిశుభ్రంగా వస్తే చాలు, అది ఎప్పుడైనా మనం రావచ్చు. నూతన నిబంధన ప్రకారం ఇలాంటి సూచనలు ఏమీ లేవు. మనం పరిశుభ్రంగా ఉంటే చక్కగా దేవుని దగ్గరికి స్నానం చేసి మనం దేవుని సన్నిధికి రావచ్చు. ప్రజలకు సంబంధించిన సూచనలు 11వ అధ్యాయం నుంచి ఎక్కడి దాకా ఉన్నాయి? 15వ అధ్యాయం వరకు. 11వ అధ్యాయం ఏంటి? ఆహార నియమాలు. 12వ అధ్యాయం ప్రసవించిన స్త్రీకి సంబంధించిన సూచనలు. తర్వాత 13 నుండి 15 వరకు కుష్ఠరోగి, కుష్టు డాష్ స్రావము. కుష్టు డాష్ స్రావము. శరీరం నుండి ఏదైనా రక్తం స్రవిస్తూ ఉందనుకో, అలాంటి వాళ్ళు కుష్ఠరోగులకు సంబంధించిన సూచనలు. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు, ఈ స్రావం అన్నటువంటి వాళ్ళు కొన్నాళ్ళ వరకు సమాజంలోకి రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే ఆ వ్యాధి ఇతరులకి సోకకుండా ఉండడానికి. అది దేవుని ఉద్దేశం, అంతేగాని వాళ్ళు ఏదో పాపులని దుర్మార్గులని మాత్రం కాదు. మరి ఇప్పుడు నూతన నిబంధనలకు వచ్చాం, కుష్ఠరోగం వచ్చింది. మరి అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు కుష్ఠరోగం అంటువ్యాధి కాదు. ఇప్పుడు అన్ని కుష్ఠులు అంటువ్యాధులు కావు. చాలా మందులు వచ్చాయి, మెడిసిన్స్ వచ్చాయి. ఇప్పుడు దేవుని సన్నిధికి రావచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అర్థమైంది కదా? కాబట్టి ప్రజలకు సంబంధించిన సూచనలు ఈ 11 నుంచి 15 అధ్యాయాలు ఏమేమి ఉన్నాయి? 11వ అధ్యాయం ఆహార నియమాలు, 12వ అధ్యాయం ప్రసవించిన స్త్రీకి సంబంధించిన సూచనలు, 13 నుంచి 15 వరకు కుష్ఠరోగికి మరియు స్రావము కలిగినటువంటి వ్యక్తికి సంబంధించిన సూచనలు. దేవుని ఉద్దేశం ఏంటి? వీళ్ళు బయట ఉండడంలో ఆ వ్యాధులు ఇతరులకు సోకకుండా ఉండడానికి. మన కరోనా వచ్చింది, మనకి ఏం చేసాం? ఎవరైనా ఇంటికి వచ్చారా? మన ఇంటికి రానిచ్చామా? మనం పోలేదు, వాళ్ళు కూడా రాలేదు. అప్పుడు అంత భయంకరంగా ఉండేది కుష్ఠరోగం ఆ దినాల్లో. దేవుని కృపను బట్టి ఈ దినాల్లో కుష్ఠరోగానికి మందులు వచ్చాయి. వాళ్ళు కూడా ప్రజలతో మమేకమైపోయి కలిసిపోతూ ఉన్నారు. తర్వాత ఏంటి? బలిపీఠానికి సంబంధించిన సూచనలు. బలిపీఠానికి సంబంధించినటువంటి సూచనలు 16, 17 అధ్యాయాలు. 16వ అధ్యాయంలో ప్రాయశ్చిత్త దినం గురించి రాయబడింది. ఏంటి ఆ దినం పేరేంటి? ప్రాయశ్చిత్త దినం. యెహోవా దేవుని 7 పండుగల్లో ఇది ఒక పండగ. ఆ పండగ పేరేంటంటే ప్రాయశ్చిత్త దినం అనేటువంటి పండగ. పండగ పేరేంటి? ఇంగ్లీష్లో ద గ్రేట్ అటోన్మెంట్ అంటారు. అటోన్మెంట్. ఏమిటి ప్రాయశ్చిత్త దినం?
నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందరూ నా వైపు చూడండి. 16వ అధ్యాయం అంతా దేని గురించి? ప్రాయశ్చిత్త దినం. నేను పోయినసారి చెప్పాను నిర్గమాకాండం చెప్పేటప్పుడు ప్రత్యక్ష గుడారం 3 భాగాలుగా ఉంటుంది అని. ఏమేంటి? మొట్టమొదటిది ఆవరణము, దానిలో ప్రజలు ఉంటారు. రెండవది పరిశుద్ధ స్థలం, దీనిలో ఎవరుంటారు? యాజకులు ఉంటారు. మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళకూడదు. కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అహరోను అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడంటే ఇశ్రాయేలు ప్రజలందరి పక్షంగా ప్రాయశ్చిత్తం చేయడానికి, సమాజం అంతటి పక్షంగా ఒక గొర్రెను వధించి ఆ రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. వెళ్ళి ఆ కరుణాపీఠం మీద ప్రోక్షించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలందరి పాపాన్ని నువ్వు క్షమించు, ఎందుకంటే వాళ్ళందరి స్థానంలో ఈ గొర్రె పిల్ల ఏమైపోయింది? బలైపోయిందని చెప్తాడు. ఆ ప్రాయశ్చిత్త దినం గురించి 16వ అధ్యాయంలో మనం చూస్తాం. 17వ అధ్యాయం అంతా బలిపీఠం గురించి మనం చూస్తాం. ఈ రీతిగా మొదటి భాగాన్ని మనం క్లోజ్ చేసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, రెండవ భాగం పేరేంటి? పరిశుద్ధ జీవితాన్ని జీవించుట. ఆరాధించడం అయిపోయింది, తర్వాత పని ఏంటి? అనుసరించాలి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? అనుసరించాలి. అనుసరించట్లో కూడా 4 విషయాలు మనం చూడబోతున్నాం. ఏంటి? మొట్టమొదటి చెప్పండి, ఏంటి మొట్టమొదటిది? ప్రజలు అనుసరించాల్సిన విధులు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలా ఉండాలి, ఎలా జీవించాలి? నేను పోయినసారి నిర్గమాకాండంలో కూడా ఏం చెప్పాను? ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చారు కదా, ఐగుప్తీయుల వలె జీవించకూడదు. అవునా? ఎక్కడికి పోతున్నారు ఇప్పుడు? కనాను దేశానికి వెళ్తున్నారు కదా, అక్కడ 7 రకాల జాతుల వారు ఉన్నారు. వాళ్ళు జీవించినట్టు కూడా మీరు జీవించకూడదు. మరి ఎలా జీవించాలి? ప్రత్యేకంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకు జీవించాలి పరిశుద్ధంగా? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండు. ఐఎమ్ హోలీ గాడ్. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధ దేవుణ్ణి, మీరు అన్యుల వలె ఉండకూడదు అన్నాడు. ఇప్పుడు 18వ అధ్యాయం అంతా కూడా, ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 18 నుండి 20 అధ్యాయాలు. 18వ అధ్యాయం అంతా కూడా లైంగిక పరిశుద్ధత గురించి చెప్పాడు. దేని గురించి? లైంగిక పరిశుద్ధత అనగా సెక్షువల్ ప్యూరిటీ. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరు పెళ్లి చేసుకోకూడదు. వావి వరసలు లేకుండా తిరుగుతున్నారంటారు చూసారా? వావి వరసలు ఇక్కడ ప్రారంభమయ్యాయండి. ఎన్నో అధ్యాయంలో? లేవియాకాండం ఎన్నో అధ్యాయం? 18. ఒక వచనం చదువుతా చూడండి, 18:6. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానాచ్ఛాదనము తీయుటకు వారిని సమీపింపకూడదు, ఎందుకంటే నేను యెహోవాని, నేను పరిశుద్ధ దేవుణ్ణి. 7వ వచనం, నీ తండ్రికి మానాచ్ఛాదముగా ఉన్న నీ తల్లి మానాచ్ఛాదమును తీయకూడదు, ఎందుకంటే ఆమె నీ తల్లి. ఇట్లా పరిశుద్ధంగా ఎలా జీవించాలో ఎవ్రీథింగ్ రాశాడు. చాలామంది కామాన్ని అదుపులో ఉంచుకోలేక, కామ కోరికలను అదుపులో ఉంచుకోలేక అదుపు తప్పి ఇక వాళ్ళు ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. దాని అంతటిని కూడా దేవుడు ఖండించాడు. మీరు అలా ఉండకూడదు, అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. 17వ వచనం లాస్ట్ లైన్ చూడండి ఏముందో. లాస్ట్ లైన్, ఆమె రక్త సంబంధులు, అది దుష్కామ ప్రవర్తన. అండర్లైన్ చేయండి. అది ఏం కామం అంట? దుష్కామ ప్రవర్తన. కామం కంట్రోల్లో లేకుండా ఇష్టం వచ్చిన వారితో మీరు వ్యభిచారం చేస్తున్నారు, అది దుష్కామ ప్రవర్తన అన్నాడు. అదే మాట మళ్ళీ రాశాడు చూడండి, 23వ వచనం చదవండి ఎవరైనా. ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలగజేసుకోకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలబడకూడదు, అది విపరీతం. కామం అదుపు తప్పితే చివరికి మనుషులే కాదు, పశువులతో కూడా పాపం చేసేవాళ్ళు ఉన్నారు. దేవుడు ఈ భయంకరమైన పాపాన్ని, దాన్ని బీస్టాలిటీ అంటారు, అటువంటి ఘోరమైన పాపాన్ని దేవుడు ఏం చేశాడు? ఖండించాడు. మీరు నా ప్రజలు, నేను పరిశుద్ధ దేవుణ్ణి, మీరు అలా ఉండకూడదన్నాడు. 19:2
మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లిని తండ్రికి భయపడాలి. ఈ రీతిగా ప్రజలకు మరి పరిశుద్ధత గురించి, పవిత్రత గురించి ఈ 18వ అధ్యాయంలో దేవుడు తెలియచేశాడు. అలాగే 19, 20 అధ్యాయాల్లో కూడా కొన్ని సివిల్ లాస్, కొన్ని క్రిమినల్ లాస్ను కూడా దేవుడు సూచనలు, ఆజ్ఞలు వాళ్ళకిచ్చాడు. ఇక్కడ మరొక ప్రాముఖ్యమైన హెచ్చరిక కూడా చేశాడు. చూడండి, లేవియా కాండం 19వ అధ్యాయము 31వ వచనం. చదవండి ఎవరైనా. కర్ణ పిశాచి గల వారి యొద్దకు దగ్గరకు పోకూడదు, శోధకాండ్రను వెదికి వారి వలన అపవిత్రత కలగజేసుకోకూడదు. ఎందుకు? నేను మీ దేవుడైన యెహోవాను. చాలామంది ఐగుప్తీయులు, కనానీయులు సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు కూడా చాలామంది క్రైస్తవులు ఎక్కడికి వెళ్తున్నారు? సోది చెప్పిదిగలం. సోది అమ్మా సోది, జరిగింది చెప్తా, జరుగుతుంది చెప్తా, జరగబోయేది కూడా చెప్తా అని చెప్తారు. చాలామంది ఆకర్షింపబడుతూ ఉంటారు, చాలామంది అరిచేతులు చూపించుకుంటూ ఉంటారు. క్రైస్తవులే. చాలా విచారం. మన కష్టాల్లో మనం ఆధారపడాల్సింది దేవుని మీదే కానీ దయ్యాల మీద కాదు, నక్షత్రాల మీద కాదు, చేతి రేఖల మీద కదా ఆశ్రయించాల్సింది. ఇలాంటి గంభీరమైనటువంటి విధులను, ఆజ్ఞలను దేవుడు ఇశ్రాయేలీయులకి 3 అధ్యాయాల్లో ఇచ్చాడు. ఏమేంటి ఆ 3? 18, 19, 20. తర్వాత చూడండి, రెండవది యాజకులకు సంబంధించిన సూచనలు 21 నుండి 22 వరకు. 21 నుండి 22 వరకు. 21 చదువుతున్నాను చూడండి. 21:1. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులకు అహరోను కుమారులతో నీవు ఎట్లనుము. ఈ ఆజ్ఞలన్నీ ఎవరికి? అహరోను కుమారులకు, యాజకులకు ఈ ఆజ్ఞలు. ఇక మూడోది ఏంటి? కాలములు, పండుగలు. యెహోవా దేవునికి ఎన్ని పండుగలు ఉన్నాయని చెప్పాను? 7 పండుగలు. ఒకసారి 7 పండుగలు ఎక్కడున్నాయో మనం బైబిల్లో చూద్దాం, వ్రాసుకోవాలి, చూడాలి. మొదటి పండుగ పస్కా పండుగ, 23వ అధ్యాయం 1 నుండి 5 వరకు. 1 నుండి 5 వరకు. రెండవ పండుగ పొంగని రొట్టెల పండుగ. ఏంటది? పొంగని రొట్టెల పండుగ. 23వ అధ్యాయం 6 నుండి 8 వరకు. 23వ అధ్యాయం 6 నుండి 8 వరకు. మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. ఏంటది? ప్రథమ ఫలముల పండుగ. 23వ అధ్యాయం 9 నుండి 14 వరకు. 23వ అధ్యాయం 9 నుండి ఎక్కడ దాకా? 14 వరకు. 4వ పండుగ పెంతెకొస్తు పండుగ. 4వ పండుగ ఏంటి? పెంతెకొస్తు పండుగ. 15 నుండి 16 వరకు. 5వ పండుగ శృంగనాదము, బ్రాకెట్లో బోరల పండుగ. 5వ పండుగ ఏంటి? బోరల పండుగ, శృంగనాదము. 23 నుండి 25 వరకు. ఇవన్నీ ఒకే అధ్యాయంలో. ఏ అధ్యాయం? 23వ అధ్యాయం. 23 నుంచి 25 వరకు శృంగనాదం, బోరల పండుగ. 6వ పండుగ ప్రాయశ్చిత్త దినం. ఇందా చెప్పే కదా మీకు 16వ అధ్యాయంలో. ఏంటి ఆ పండుగ పేరు? ద గ్రేట్ అటోన్మెంట్ అంటారు. అటోన్మెంట్. 27 నుండి 32 వరకు. 27 నుండి 32 వరకు. ఇక 7వ పండుగ పర్ణశాలల పండుగ. అదే గుడారాల పండుగ అంటారు. 7 రోజులు ఇశ్రాయేలీయులు గుడారాలు వేసుకొని పొలాల్లోకి వెళ్ళి అక్కడ 7 రోజులు అక్కడే ఉంటారు. పర్ణశాలల పండుగ 33 నుండి 36 వరకు. మరి ఈ పండుగలు ఎందుకు ఆచరించాలో, ఈ పండుగల వెనుకున్నటువంటి లక్ష్యం ఏంటో మరి ఈ యొక్క అధ్యాయాల్లో మనం చూస్తామన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 23 నుండి 25 వరకు. తర్వాత విశ్రాంతి సంవత్సరం గురించి చెప్తాడు. విశ్రాంతి సంవత్సరము 7వ సంవత్సరం.
భూమికి విశ్రాంతి సంవత్సరం, 7వ సంవత్సరం. రెఫరెన్స్ రాసుకోండి. 25వ అధ్యాయం 1 నుండి 7 వరకు. 25వ అధ్యాయం 1 నుంచి ఎక్కడి దాకా? 7 వరకు. అంటే ఏంటో చెప్తా, ఒకసారి నా వైపు చూడండి, వినండి. పొలంలో విత్తనాలు నాటుతాం కదా, మనం నాటేస్తాం కదా, 6 సంవత్సరాలు మాత్రమే నాటేయాలి. 7వ సంవత్సరం నాటేయకూడదు. ఆ భూమికి రెస్ట్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఆ భూమికి రెస్ట్ ఇవ్వాలి. సంవత్సరానికి ఒక పంటే 6 సంవత్సరాలు. మరి 7వ సంవత్సరం ఏం తినాలి సార్ అంటే, 6వ సంవత్సరంలోనే దేవుడు డబల్ పంట దేవుడు వాళ్ళకి ఇస్తాడు. మరి నాటకుండానే పంటలు పండుతాయా? పండుతాయి. మామిడి తోట ఉంది, నువ్వేం చేయాల్సిన పని లేదు, పండవా? ఆ సంవత్సరం కూడా ఏం చేస్తాయి? కాయలు కాస్తాయి అన్నమాట. ఆ కాయలు ఏం చేయాలంటే పరదేశులకి, ఇంకెవరికి? విధవరాండ్రికి, పేదవారికి ఆ కాయలు వాళ్ళకి ఇవ్వాలి. 7వ సంవత్సరం పంట అంతా పరదేశులకి, పేదవాళ్ళకి, విధవరాళ్ళకి, బేదలకి. ఎంత ప్రేమగల దేవుడో చూడండి. ఇంకో సంవత్సరం ఉందండి, దాని పేరు ఏంటంటే 50వ సంవత్సరము, జూబిలీ, సునాద సంవత్సరం అంటారు. దీని గురించి కూడా చెప్పాడు. ఏ సంవత్సరం ఇది? 50వ సంవత్సరం. అనగా 7 సార్లు భూమికి విశ్రాంతి సంవత్సరాలు అయిపోయాక, 7 సంవత్సరాలు అంటే 7 ఏళ్ళు ఎంత? 49 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 50వ సంవత్సరం మనం ఏం చేయాలంటే, ఎవరి దగ్గరైనా మనం 1 ఎకరం కొన్నామనుకోండి, 50 ఏళ్ళు మాత్రమే పండించుకోవాలి. 50వ ఏటున నువ్వు కొన్నావు కదా డబ్బులు పెట్టి, మళ్ళీ ఆ భూమి వాళ్ళకే ఇచ్చేయాలి. ఇది ఎలాంటిదంటే లీజు లాంటిదండి. ఒక 50 ఏళ్ళు లీజుకు తీసుకున్నట్టు. దేవుని ఆలోచన ఏంటంటే ఇశ్రాయేలీయులు ఎవరు కూడా భూమి లేకుండా ఉండకూడదు, ఎవరు భూమి వాళ్ళకి ఉండాలి. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు భూమి అమ్ముకున్నా 50 ఏళ్ళ తర్వాత ఏమైద్ది? మళ్ళీ ఆ భూమి మళ్ళీ వాళ్ళకి వస్తుంది. ఇలాంటి యొక్క సూచనలు. దీని ఉద్దేశం ఏంటంటే దేవుడు పేదలను ప్రేమించేవాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? పేదలను ప్రేమిస్తూ ఉన్నాడు. లాస్ట్ 10 మినిట్స్లో మరికొన్ని విషయాలు చెప్తాను. తర్వాత విధేయులైతే వచ్చే ఆశీర్వాదాలు, అవిధేయులైతే వచ్చే శాపాలు, ఆ లాస్ట్ అధ్యాయాలు 26, 27 అధ్యాయాల్లో మనం చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న తేడాలు కొన్ని చెప్పబోతున్నా, రాసుకోండి. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకు ఉన్న తేడాలు, ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఒకటి, ఫస్ట్ పాయింట్, పాత నిబంధనలో బలులు, క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన బలులు. పాత నిబంధనలోనేమో గొర్రెల్ని, మేకల్ని బలిస్తాం మనం. ఈ 5 బలుల్లో ఏం బలులు గుర్తున్నాయా? దహన బలి, చెప్పగలరా? మర్చిపోయారా? నైవేద్యం, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, సమాధాన బలి. ఇవన్నీ ఫిజికల్గా ఉన్నాయి. కానీ కొత్త నిబంధనకు వచ్చాక ఇప్పుడు మనం ఒక గొర్రె తీసుకెళ్ళి బలించాల్సిన అవసరం లేదు. క్రైస్తవులంగా ఇప్పుడు మనం అర్పించే బలులన్నీ ఏం బలులు? ఆత్మ సంబంధమైన బలులు. ఎక్కడుందో చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు, పెనుతో అండర్లైన్ చేయండి ఆ మాట, ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు మీరు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అది మొదటి తేడా. అర్థమైందా? పాత నిబంధనలో ఫిజికల్ బలులు, కొత్త నిబంధనలో ఆత్మీయ బలు. రెండవ తేడా, పాత నిబంధనలో లేవీయులే యాజకులు, లేవీయులు మాత్రమే యాజకులు. మరి కొత్త నిబంధనలో యాజకులు అంటే ఎవరు చెప్పాలి? పాస్టర్లా, సువార్థికులా? రాసుకోండి. విశ్వాసులు అందరూ యాజకులే. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. ఎంత ధన్యత దేవుడు మనకిచ్చాడో చూడండి. పాత నిబంధనలు లేవీయులు మాత్రమే యాజకులు. కొత్త నిబంధనలు ఎవరు యాజకులు? ఎవరు? కట్టి చెప్పండి. యు ఆర్ ఏ ప్రీస్ట్, ఐఎమ్ ఏ ప్రీస్ట్. మనమందరం యాజకులమే. ఎక్కడుంది సత్యం? అక్కడే ఉంది. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు
పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. అండర్లైన్ చేసుకోండి. మనం ఎవరో తెలుసా? హోలీ ప్రీస్ట్స్, పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్టు. మీరు కూడా, మీరంటే ఎవరు? సామాన్యమైన విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఎవరు? పేతురు. మీరు కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టు. ఈ మాట ఇంకో చోట ఉంది, చూడండి, 9వ వచనం, 9లో కూడా ఉంది. అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమై ఉన్నారు, పరిశుద్ధ జనమై ఉన్నారు, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చూసారా? ఇప్పుడు చెప్పండి, కొత్త నిబంధనలో యాజకులు ఎవరు? చెప్పరే? విశ్వాసులందరూ యాజకులే. చాలామంది ఉంటే పాస్టర్ గారే యాజకుడు అనుకుంటారు. లేదండి, ఆల్ ద బిలీవర్స్, ఆల్ ద ప్రీస్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. నెక్స్ట్ 3వ తేడా. పాత నిబంధనలో ఆహార నియమాలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో ఆహార నియమాలు లేవు. అది పాత నిబంధనలు ఇవి తినాలి, ఇవి తినకూడదు, ఇవి తినాలి, ఇవి తినకూడదు అని ఉంది. కానీ క్రొత్త నిబంధనలో అన్నీ తినవచ్చు. నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎక్కడుంది ఈ మాట? 1వ తిమోతి 4వ అధ్యాయం. బైబిల్ తీర్చి చూస్తే మీకు అర్థమైంది. 4వ వచనం, 4 చదువుతున్నా నేను. 1వ తిమోతి 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నీడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఎందుకనగా ఎలయనగా అది దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన ఏమవుతుంది? పవిత్రపరచబడు. ఇప్పుడు చెప్పండి, మనం ఏం తినాలి, ఏం తినకూడదు? చెప్పండి. అన్నీ తినవచ్చు, కానీ షరతులు వర్తిస్తాయి. రాసుకోండి, 2 షరతులు ఉన్నాయి. ఏమేంటి? ఎన్ని షరతులు ఉన్నాయి? 2. 1, అనారోగ్యాన్ని కలిగించేవి తినకూడదు. ఎందుకు? మన దేహం ఏంటి? దేవుని ఆలయం. ఈ దేవాలయాన్ని పాడు చేయకూడదు. ఇష్టం వచ్చింది తిని దేవాలయాన్ని పాడు చేయకూడదు. అందుకని ఏం తినకూడదు మనం? శరీరానికి అనారోగ్యాన్ని కలిగించేవి ఏదైనా తినకూడదు. 2వది, ఇతరులకు అభ్యంతరం కలిగించేవి తినకూడదు. ఏం తినకూడదు? ఇతరులకు అభ్యంతరం కలిగించేవి తినకూడదు. నిజానికి నేను పంది మాంసం తినను. ఎందుకు తినను? తింటే పాపం అని కాదు. ఆ పంది మాంసం తినే పాస్టర్ గారి ప్రసంగం ఎవరు వింటారయ్యా అని ఎవడన్నా మానేస్తాడేమో చర్చి అని వాడి కోసం ఏం చేయను, నేను తినను. అర్థమైందా మీకు? ఏదో తింటే పాపం అని కాదు. ఇక్కడ ఇతరులకు అభ్యంతరం కలిగిస్తుంది. అది ఇతరులను క్రీస్తు నుండి ఏం చేస్తుంది? అది దూరం చేస్తుంది. అలాంటివి తినకూడదని 1 కొరింథీ 3వ అధ్యాయం, క్షమించండి అదిగా 1 కొరింథీ 8వ అధ్యాయం 13లో ఉంది. 1 కొరింథీ 8:13లో ఉంది. 8:13 పౌలు అంటున్నాడు, కాబట్టి భోజన పదార్థాల వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరుడికి అభ్యంతరం కలగజేయకుండాటకై నేను ఎన్నటికీ మాంసము తినను. అండర్లైన్ చేయండి. టైం అయిపోతుంది, నేను ముగింపులోకి వచ్చేసాను. లేవియా కాండంలో క్రీస్తు, లేవియా కాండంలో యేసు క్రీస్తుని మనం ఎక్కడ చూడొచ్చు? 1, బలులలో క్రీస్తుని చూడొచ్చు. ఎందుకని? ప్రతి బలిలో అర్పించబడేదేంటి? గొర్రె కానీ మేక కానీ. యేసుక్రీస్తు కూడా మన అందరి కోసం ఏమైపోయాడు? బలి అయిపోయాడు. క్రీస్తు మన కొరకు బలి అయిపోయాడు. 2, పండుగలలో క్రీస్తుని మనం చూడొచ్చు. ఎన్ని పండుగలు ఉన్నాయి? 7 పండుగలు. ప్రతి పండుగలో కూడా యేసు ప్రభు యొక్క చిత్రాన్ని చూడొచ్చు. ఉదాహరణ పస్కా పండుగ నిర్గమాకాండలో కూడా చూసాము. పస్కా గొర్రెపిల్ల ఎవరు? ప్రభు అయిన యేసు. ప్రథమ ఫలముల పండుగ, పునరుద్ధానం గురించి పౌలు మాట్లాడుతూ క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు అంటాడు. అర్థమైందా? క్రీస్తు ప్రథమ ఫలముగా ఏమయ్యాడు? లేపబడి ఉన్నాడు. ప్రాయశ్చిత్త దినం రోజు అహరోను ఏం చేస్తాడు? ప్రజలందరి పక్షంగా రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు.
అయితే ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి ప్రజలందరి పక్షంగా ఏం చేశాడు? పాపానికి విమోచన కలిగించాడు. కనుక ప్రాయశ్చిత్త పండగ కూడా ఎవరికి సూచన? ప్రభు అయిన యేసుక్రీస్తుకి. కనుక ఒకటి బలులు క్రీస్తుకు సూచనగా ఉన్నాయి, 2 పండుగలు ఎవరికి సూచనగా ఉన్నాయి? క్రీస్తు. మూడవది అహరోను ప్రధాన యాజకుడుగా ఉన్నాడు, క్రీస్తు కూడా ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. తర్వాత ఈ పుస్తకంలో స్త్రీలు ఎవరైనా ఉన్నారా? ఒకే ఒక స్త్రీ కనబడింది నాకు. ఇంకెవరైనా లోతుగా చదివితే ఇంకెవరైనా కనబడవచ్చు. ఎవరైనా చెప్పగలరా? లేవియాకాండం మేము చదివామని ఇందాక చాలామంది చేతులు ఎత్తారు. ప్రైజ్ ద లార్డ్. మీకే ఈ ప్రశ్న, చదవని వారికి కాదు, చదివిన వారికి. ఒకే ఒక స్త్రీ కనబడింది. ఆ స్త్రీ పేరు షెలోమీతు. ఏం పేరు ఆ స్త్రీ పేరు? షెలోమీతు. ఎక్కడుంది ఆమె? 24వ అధ్యాయంలో ఉంది, చూడండి ఒకసారి. లేవియాకాండము 24వ అధ్యాయం. భవిష్యత్తులో సేవకురాలు స్త్రీల మీటింగ్లో ఒకరోజు ఈ స్త్రీ గురించి మీతో మాట్లాడతారు. షెలోమీతు 24వ అధ్యాయం చూడండి, 10వ వచనం 11వ వచనం. ఇశ్రాయేలీయురాలకు ఒక స్త్రీకి ఐగుప్తీయుడకు ఒక పురుషునికి పుట్టినవాడు ఒకడు ఇశ్రాయేలు మధ్యకి వచ్చెను. యాక్చువల్గా ఈ స్త్రీ ఎవరిని పెళ్లి చేసుకుందండి? సూచి చెప్పండి, అక్కడే ఉందిగా. ఐగుప్తీయుని పెళ్లి చేసుకుంది. ఏమేమో ఇశ్రాయేలీయురాలు పెళ్ళి ఎవరిని చేసుకుంది? అన్యుని పెళ్లి చేసుకుంటే ఒక కొడుకు పుట్టాడు. వాడేం చేశాడు చూడండి, 11వ వచనం. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికి ఇశ్రాయేలీయునికి పాళెంలో ఇద్దరికి పోరు పడిందంట. ఇద్దరు తనుకుంటున్నారు. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు ఏం చేశాడు తెలుసా? యెహోవా నామాన్ని దూషించి శపించాడు. అప్పుడు జనులు మోషే దగ్గరికి వాడిని తీసుకొని వచ్చారు. వాని తల్లి పేరు షెలోమీతు. కనబడిద్దా మీకు పేరు? తల్లి పేరు. అప్పుడు మోషేని అడిగారు, అయ్యా వీడు మన దేవుణ్ణి దూషిస్తుంటే తీసుకొచ్చామయ్యా అంటే, అటైతే వాడిని రాళ్లతో కొట్టి చంపమని దేవుడు సెలవిచ్చాడు. షెలోమీతు కుమారుణ్ణి రాళ్లతో కొట్టి చంపేశారు, ఈ యవనస్తుణ్ణి. కారణం ఏంటో తెలుసా? ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డని దైవ భయంలో పెంచలేదు, దేవుని పట్ల మర్యాద లేకుండా పెంచారు, దేవుణ్ణి దూషించారు. బహుశా ఈమె భక్తిపరాలు అయి ఉండొచ్చు, కానీ ఆయన ఎవరో? అన్యజనుడు. ఆయన చులకనగా మాట్లాడేవాడేమో యెహోవా దేవుడి గురించి. ఆ చులకన వాడికి వచ్చేసింది. అందుకే గొప్ప హెచ్చరిక ఏంటంటే, యవనస్తులైన స్త్రీలకు చెప్తున్నా, పెళ్ళన్నా మానుకోండి కానీ అన్యజనుడిని పెళ్లి చేసుకోవద్దు. ఎవరిని మారు మనసు లేని వారిని వివాహం చేసుకోవద్దు. నేను ముగించబోతున్న లాస్ట్. నేర్చుకోవలసిన పాఠాలు. నెంబర్ 1, మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధంగా జీవించాలి. అన్యుల వలె జీవించకూడదు. ఎలా జీవించాలి? ప్రత్యేకంగా మనం జీవించాలి. అది మొదటి విషయం. రెండవది, ప్రాణం పోయినా ప్రాణం పోయిన అన్యాచారాలు పాటించకూడదు. ఎగ్జాంపుల్, సోదె, చేయి చూపించుకోవడం, కోడిగుడ్డు దీపి అవతల పడేయడం, ఇలాంటి పనులు ఏం చేయకూడదు. ప్రాణం పోయిన ఆ పనులు చేయకూడదు. మా పెద్ద పాప 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆమె మీదకి దురాత్మ అటాక్ చేసింది. మా పాప మీద రాత్రి 11 గంటలకు లేచి పైన ఏడుస్తూ ఉండేది. గంట సేపు ఎత్తుకున్నా కానీ అలా ఆపేది కాదు. మాటలు సరిగా వచ్చేవి కాదు. 1 సంవత్సరాల 2 సంవత్సరాల లోపు ఎందుకు ఏడుస్తుందో అర్థమయ్యేది కాదు. ఆమె తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే ఒకరోజు చేయి నెట్టేసింది అనమాట. అప్పుడు అర్థమైంది దురాత్మ ప్రభావం అని. ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశాం. ఆ దయ్యం వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వచ్చేది. వారానికి మళ్ళా ప్రార్థన చేసేవాళ్ళం, మళ్ళీ వెళ్ళేది. అట్లా 3-4 నెలలు బాధపడ్డామన్నమాట. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా నేను. నాకు అనిపించింది ఈ బిడ్డ చచ్చిపోయిద్దేమో. అప్పుడు మేము తెలంగాణలో ఉన్నాం, మంచిర్యాల అనే పట్టణంలో పరిచర్య చేస్తున్నాం. ఒకరోజు ఏడుస్తా నా భార్యతో చెప్పా. అప్పటికే ఒక పాపుట్టి చనిపోయింది మాకు. ఈ బిడ్డ కూడా చనిపోయిద్దేమోనని ఆలోచన వచ్చింది. నా భార్యతో ఏడుస్తా చెప్పా, ఈ బిడ్డ కూడా చచ్చిపోయిద్దేమో, నాకు భయం వేస్తుందమ్మా, తిరిగి మనం ఆంధ్రాకి వెళ్ళిపోదాం, ఇక్కడ మనం సేవ చేయొద్దని ఏడుస్తా చెప్పా. అప్పుడు నా భార్య నన్ను ఎంతగానో బలపరిచింది. ఈ బిడ్డ చచ్చిపోతే దేవుడు ఇంకొక బిడ్డని ఇస్తాడు మనకి, దేవుని సేవ మాత్రం వదిలిపెట్టి వెనక్కి వెళ్ళొద్దు. అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు మా పక్కనే మరి ముస్లిం సహోదరులు ఒక ఫ్యామిలీ ఉండేది.
వాళ్ళు మా బాధ అంతా చూసి చెప్పారు, అయ్యా మీ పాప బాగా బాధపడుతుంది కదా, ఒక్కసారి కోడిగుడ్డు దీపి అవతల పడేయండి, మీ సమస్య పోయిద్దని చెప్పి. అప్పుడు చెప్పాం, ప్రాణం పోయినా ఆ పని మేము చెయ్యం. ఒకరోజు సోది చెప్పాము, వచ్చింది అక్కడికి. ఆ పక్కింటి ఆమె వచ్చి అంటుంది, అయ్యా మీరు చెప్పించుకోండి అయ్యా అని. ఆ సోది చెప్పాము ఏమంటుంది తెలుసా, వాళ్ళు చెప్పించుకోరు అంది. ఎందుకు చెప్పించుకోరమ్మా అని అడిగింది. వాళ్ళల్లో దేవుడు కనపడుతున్నాడు నాకు అన్నది. ఎవరు కనపడుతున్నారు? దేవుడు. దయ్యానికి కూడా తెలుసు మనం ఎవరు. అట్లా 3-4 నెలలు బాధపడ్డాము బిడ్డతోటి. కానీ ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఈ శకునాలు సోదెలు మాత్రం మేము చూయించుకోకుండా దేవుని కొరకు నిలబడటానికి ప్రభువు మాకు సహాయం చేశాడు. మిమ్మల్ని కూడా అదే ప్రోత్సహిస్తున్నాం. చావస్తే చచ్చిపోదాం, ఏమైంది, చక్కగా పరలోకి వెళ్ళొచ్చు, అంతేనా? అర్థమైందా మీకు? అంతేగాని అన్యాచారాలు మాత్రం మనం పాటించాం. శకునాలు, మంచి రోజులు, నక్షత్రాలు, తిథులు ఇలాంటివి దేవుని బిడ్డలమైన మనం ఎన్నడూ చూడకూడదు. అది 2వ పాఠం. 3వదిగా దేవుని పరిచర్యకు మన దశమ భాగాలు, అర్పణలు దేవునికి కృతజ్ఞతగా అర్పించాలి. లేవియా కాండంలో ఈ సత్యాన్ని మనం చూస్తాం. చూడండి, లేవియా కాండం 27వ అధ్యాయం 30వ వచనం. లేవియా కాండం 27వ అధ్యాయం 30వ వచనం చదవనా? తీసారా? భూధాన్యములలో కానీ వృక్షఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. దేవుడు ఇజ్రాయేలీలకు పాత నిబంధనలో ఇచ్చిన ఆజ్ఞ 10వ భాగం. క్రొత్త నిబంధనలో 10వ భాగం ఆజ్ఞలు లేవు. కొత్త నిబంధన విశ్వాసులంగా మనం ఏదో కావాలి కాబట్టి దేవుడికి ఇవ్వకూడదు, బలవంతంగా ఇవ్వకూడదు. కృతజ్ఞత హృదయంతో దేవుని పరిచర్యకి ధారాళంగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ధారాళంగా ఇవ్వాలి. ఎందుకని? మన చేతిలోకి ఒక 10,000 వచ్చినాయి అంటే నెలకి సుమారు, ఆ 10,000 మనం సంపాదించడానికి సామర్థ్యం ఎవరిచ్చారండి? మనకి దేవుడిచ్చాడు. కనీసం దానిలో కొంత ఎవరికి ఇవ్వాలి? దేవుని పరిచర్యకి ఇవ్వాలి. 97వ సంవత్సరంలో మేము దేవుని సేవకు వచ్చాము, సంపూర్ణ సేవకి. నేను ఇప్పటి వరకు ఒక్క నెల కూడా దేవునికి 10వ భాగం ఇవ్వకుండా ఆగలేదండి. ప్రతి నెల దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇస్తూ ఉన్నాం. దేవుడు మమ్మల్ని మెండుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి కృతజ్ఞతా హృదయంతో మనం ఇవ్వాలి. అంతేగాని దేవుడు ఏదో మనకిస్తాడని ఆశించి మనం ఇవ్వకూడదు. మనం ఇచ్చేది రహస్యంగా ఇవ్వాలి. మనం ఇచ్చేది కృతజ్ఞతా హృదయంతో దేవునికి ఇవ్వాలి. బలవంతంగా ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. ఈ 3 పాఠాలు మనం నేర్చుకొని మనం ముగించుకుందాం. మొదటి పాఠం ఏంటి? దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. సమస్త ప్రవర్తనలో, మన చూపుల్లో, ఆలోచనలో, క్రియల్లో అన్నిటిలో మనం పరిశుద్ధంగా ఉండాలి. రెండోది ఏంటి? ప్రాణం పోయిన శకునాలు సోదెల దగ్గరికి మనం వెళ్ళకూడదు. చివరిది, దేవుడు మనల్ని దీవిస్తున్నప్పుడు, దేవుడు మన అవసరాలు తీరుస్తున్నప్పుడు దేవుని పరిచర్యకి దేవునికి ఎలా ఇవ్వాలి? ధారాళంగా కృతజ్ఞతా హృదయంతో ఇవ్వాలి. కేవలం విశ్వాసులు మాత్రమే కాదండి. యూట్యూబ్లో ఎవరైనా సేవకులు చూస్తూ ఉంటే లేవీయులు కూడా దేవునికి 10వ భాగం ఇవ్వాలని దేవుని వాక్యంలో రాయబడింది. సేవకులమైన మనం కూడా దేవునికి ధారాళంగా ఇవ్వాలి. అలా ఇవ్వడం ద్వారా దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దేవుని పరిచర్య అద్భుతంగా జరుగుతుంది. అంతేగాని దేవుడు ఏదో మనకిస్తాడు అని మనం దురాశతో ఇవ్వకూడదు. కొంతమంది అలా ఇస్తారు, నేను ఇస్తే నాకు అది ఇస్తాడని. ఇదేమి లాటరీ కాదు, ఇదేం పెట్టుబడి పెట్టేది కాదు, ఇది బిజినెస్ కాదు. దేవునికి ఎప్పుడైనా కృతజ్ఞతా హృదయంతో దేవుని పరిచర్యకు మనం ఇవ్వాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఒక నిమిషం మనం ఎలా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. మనం ఎలా జీవించాలి? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధంగా ఉండాలి. అలా జీవిస్తున్నామా? ప్రత్యేకంగా మన ఆలోచనల్లో, మన చూపుల్లో, మన తలంపులలో, క్రియలలో ప్రార్థన చేసుకుందాం. అయ్యా నువ్వు పరిశుద్ధుడివి, నేను కూడా అలా జీవించడానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను శకునాల మీద, నక్షత్రాల మీద, సోదె మీద ఆధారపడను ప్రభువా, నీ మీదే ఆధారపడతానయ్యా అని ఒక మంచి తీర్మానం చేసుకుందాం. నీవు నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నావు.
నీ పరిచర్యకి ప్రేమతో కృతజ్ఞతా హృదయంతో ఇచ్చే మనసిమ్మని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, లేవియా కాండము ద్వారా అనేక విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు వందనాలు. నువ్వెంత గొప్ప దేవుడవు ప్రభువా. పరలోక సింహాసనం మీద ఉన్న దేవుడవు నువ్వు దిగివచ్చి ప్రత్యక్ష గుడారములో ఉండి ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించి వారికి ఎన్నో సూచనలు ఇచ్చారు. మాకైతే మా హృదయాల్లో నువ్వు నివసిస్తున్నావు. నీకు వందనాలు తండ్రి. నీలాంటి పరిశుద్ధ జీవితం మీరు మాకు అనుగ్రహించండి. మాకు ఎన్ని కష్టాలు వచ్చినా మేము దయ్యాల మీద ఆధారపడకుండా, శకునాల మీద ఆధారపడకుండా, మంత్ర తంత్రాల మీద ఆధారపడకుండా నీ మీదే ఆనుకోవడానికి, ఆధారపడటానికి సహాయం చేయండి. నీ పరిచర్యకి సంతోషంగా కృతజ్ఞత హృదయంతో ఇచ్చే మంచి మనసు మాకు అనుగ్రహించమని, ఈ వారమంతా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ లేవియా కాండాన్ని చదువుకొని ఆత్మీయంగా బలపడే కృపనిమ్మని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.